చేస్తూ వారికి దారదత్తం చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సలహాలు సూచనలతో రేపు 30వ తారీఖున జరుగుతున్న విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో దాన్ని ఎజెండా అంశం కింద పెట్టడం జరిగింది. దీన్ని గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల బదలాయింపుని, ఈ భూముల్ని అప్పనంగా గీతం యూనివర్సిటీ కట్టబెట్టడాన్ని ఈ ప్రాంతంలో, ఈ నగరంలో ఉన్న ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశం తెలిసిన దగ్గర నుంచి ఇది అన్యాయం, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కుటుంబ సభ్యులకి దారదత్తం చేయటం, అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో విశాఖపట్నంలో ఉన్న ఎంపీకి సంబంధించిన కుటుంబానికి దారదత్తం చేయటం అనేది మనందరం కూడా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రజలకు సేవ చేస్తారు, ఈ నగర అభివృద్ధికి తోడ్పడతారని మీరు గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ, మీరు చేసిన వాగ్దానాలు కానీ నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీకున్న ప్రతి అధికారాన్ని ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచి ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన ఎంపీ ఏ రోజు కూడా ఈ ప్రాంతాన జరుగుతున్న అన్యాయం పైన కానీ, గత కొన్ని నెలలుగా వేలాది కోట్ల రూపాయల భూముల్ని పప్పు బెల్లాల 99 పైసలకి, ₹1 పప్పు బెల్లాలుగా ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఈ ప్రాంతం తరపున ఈ ప్రాంతాల తరపున ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు అడ్డుకోవాల్సింది పోయి, మీరు కూడా నలుగురితో పాటు నారాయణన్ చందంగా వారితో అందులో మీరు కూడా ఈ ల్యాండ్ స్కామ్స్లో మీరు కూడా భాగస్వాములు అవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, కురసాల కన్నబాబు గారు అందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకుని ప్రజలు దీని మీద ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ భూ దోపిడీకి సంబంధించి అందరూ కూడా ఒక ఆశ్చర్యకరంగా ఇది ఏ విధంగా ఇది జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రజల పక్షాన మనం పోరాటం చేయాలి. ప్రజల పక్షాన మనం పోరాటం చేసే క్రమంలో మొట్టమొదటిగా రేపు జీవీఎంసీ కౌన్సిల్లో దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం చేయడంతో పాటు కౌన్సిల్లో కానీ, కౌన్సిల్ బయట కానీ, లేకపోతే మిగతా ఇతర ప్రజా సంఘాలని కలుపుకుని ఒక కార్యాచరణ రూపొందించుకుని ఈ భూ అక్రమ దోపిడీని అడ్డుకట్ట వేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోరాటం చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. చాలు చూడు. ఓకే 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 వెళ్ళి సరిపోతుంది. లైవ్లో ఉంది. రైట్ రైట్ రైట్. స్థానిక ప్రజాప్రతినిధి, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి గీతం సంస్థ, ఆ సంస్థకి ప్రభుత్వం 54 ఎకరాలు 79 సెంట్లు ఎలిమినేట్ చేయడానికి, రెగ్యులరైజ్ చేయడానికి రేపు 30వ తారీఖున జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో దాన్ని ఒక ఎజెండాగా పెట్టి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ద్వారా దాన్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఒక కుట్ర ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ముఖ్య సమావేశాన్ని పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, కేకే రాజు గారు, ముఖ్య నాయకులు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అనేక మంది అభిప్రాయాలన్నీ కూడా తీసుకున్న తర్వాత ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని ప్రభుత్వ భూమిగానే కొనసాగించాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయడం కానీ లేదా వారికి రెగ్యులరైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎవరూ కూడా అంగీకరించట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది.
ముఖ్యంగా గతంలో ఇప్పటికే 72 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడం, ఇప్పుడు మళ్ళీ ఇంకో 55 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకునేటువంటి దానికి పెట్టడం, ఈ అంశం అంతట్లోకి ముఖ్యంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాప్రతినిధిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి బరితెగించి ఆ భూమి మా ఆధీనంలో ఉంది, మేము రెగ్యులరైజ్ చేసుకుంటే తప్పేంటి అనేటువంటి మాట అంటా ఉన్నాడంటే, ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేసేది ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి అర్హత లేదు, తక్షణమే రాజీనామా చేయాలనేటువంటిది ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఇంత పెద్ద స్కామ్, మరి ముఖ్యంగా 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని, గతంలో ఇచ్చినటువంటి భూములు కానీ ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు మరి ముఖ్యంగా గడిచినటువంటి 20 మాసాల్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి సంస్థలకు కేటాయించినటువంటి భూముల తాలూకు విలువ దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయనేటువంటిది ఒక అంచనాకు వచ్చింది. అవన్నీ కూడా రూపాయికి, ₹1,000కి, ₹1,00,000కి, ₹2,00,000కి ఇచ్చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ భూమిని కస్టోడియన్స్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు, కంచే చేను మేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం, ప్రజల తాలూకా కోపాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి దీని మీద ఒక కార్యాచరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా పెద్దలు తెలియజేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి దాంట్లో రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు. ఆ పక్కనే ఉన్నటువంటి రిషికొండలో ఆ కొండ మీద టూరిజంకి సంబంధించినటువంటి భవనాలు తీసి మళ్ళీ టూరిజం ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేస్తే గగ్గోలు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అదే కొండకి రోడ్డు అవతల ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఏదో సచ్చీలులాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఈ స్థానిక ఎంపీ మీద కూడా కేసు పెట్టాలన్నటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. డెఫినెట్గా వీటన్నిటి మీద ముందుగా ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎజెండా రావడానికి వీల్లేదు, ఎజెండాను ఆమోదించడానికి వీల్లేదు, అసలు భూమిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను కూడా వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లూలుకు సంబంధించి ఒక 1,500 ఎకరాలు ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వ భూముల్ని ఆక్షన్లో కొంటున్నటువంటి సంస్థలకి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రూపాయికి, ₹1,000కి ఇస్తున్నారు అనేటువంటి దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చివరికి ఎంతవరకు వచ్చిందంటే వారి అనుయాయులతో పాటు చివరి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భూములు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకుని ఉద్యమ రూపంలో దీని మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రభుత్వానికి ఈ భూమిని ఉండేటువంటి విధంగా పోరాటం చేస్తాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు శాసన మండలి విపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా విశాఖపట్నం ఎంపీ స్వయాన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తోడలుడు, వారి సంస్థకి 54 ఎకరాల చిల్లర, ఇంచుమించు 55 ఎకరాలు దారాదత్తం చేయడానికి కౌన్సిల్లో ఒక తీర్మానం పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇంచుమించుగా ఈ 55 ఎకరాల విలువ 5,000 కోట్లు ఉంటుందని అంచనా. కానీ గీతం సంస్థ పేరుతో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేసిన కబ్జా మొత్తం విలువ 10,000 కోట్లు దాటిందనేది మా అంచనా. ఇంతకుముందే ఎకరం 18,000 చొప్పున దాదాపు 71 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజు కలెక్టర్లు ఒప్పుకోకపోతే వాళ్ళని బదిలీలు చేసి మధ్యలో కొంత భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారు.
ఇంచుమించుగా 130 నుంచి 150 ఎకరాలు కొట్టేశారు. ఇప్పటికీ వాళ్ళ కబ్జా పెట్టింది గీతం పేరుతో ఇంచుమించుగా 130-140 ఎకరాలు. ఇంకా ఎంత ఉందో పక్కాగా సర్వే చేస్తే కానీ తెలియదు. దీని విలువ 10,000 కోట్లు ఉంటుంది. వీళ్ళొచ్చి ఈ రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి మన టీవీలో ప్రచారాలు, ప్రవచనాలు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాగా చంద్రబాబు నాయుడు ప్రవచనాలు చెప్తున్నాడు. ఆయన ప్రవచనాలు వింటే నిజంగా ఈయన పెద్ద ఈ రాష్ట్రానికి కస్టోడియన్ ఏమో, ఎవరికి ఒక అంగుళం భూమి పోకుండా కాపాడుతున్నాడేమో అనుకుంటాం. కానీ కొట్టేసేదంతా ఆ కుటుంబమే, ఎవడో బయటోళ్ళు కాదు. ఆ కుటుంబమే ఈ విశాఖపట్నంలో దాదాపుగా ఒక్క విద్యా సంస్థ పేరిట 10,000 కోట్ల ఆస్తిని కొట్టేస్తే అడిగే నాదుడు లేదనేది వాళ్ళ ఉద్దేశం. దీని మీదే ఇవాళ కార్యాచరణని తీసుకోవడం జరిగింది. ఇదేదైతే ఇప్పుడు 54 ఎకరాల చిల్లర, 55 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కౌన్సిల్లో రేపు దీన్ని అడ్డుకోవడానికి ఇవాళ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు 30వ తేదీన ఏదైతే కౌన్సిల్ తీర్మానం ప్రవేశపెడుతున్నారో ఆ రోజు కౌన్సిల్ ముందున్న, కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన దీక్ష కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో పాటు ఎవరైతే ప్రజా సంఘాలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ భూముల్ని కారు చౌకగా కొట్టేసే కార్యక్రమానికి వ్యతిరేకించే పెద్దలందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరికైనా మొన్న చూసాం మన విశాఖపట్నంలో చిన్న చిన్న రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్స్ బడ్డీలు పెట్టుకున్న వాళ్ళని కూడా తొలగించేశారు ఆక్రమణలు అని చెప్పి. అలాంటిది కళ్ళ ముందు ఈ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళే ఇంత పెద్ద ఎత్తున ఇంత విలువైన భూములు కొట్టేయడం చాలా బాధాకరం. దాంతోపాటు అదే భరత్ గారు, ఎంపీ గారు, ఆయన ఏం చెప్తున్నారంటే మేము తీసుకుంటే తప్పేంటి అంటున్నాడు. పైగా ఆయన ఏం చెప్తారంటే ఈ భూమి 2005 నుంచే మా చేతిలో ఉందని చెప్తున్నాడు. మేమేమంటున్నామంటే అప్పటి నుంచి ఈ భూమి వాళ్ళ చేతిలో ఉన్నందుకు అప్పటి నుంచి చర్యలు తీసుకొని అధికారులతో పాటు అప్పుడు ఆ బిల్డింగులకి పర్మిషన్లు ఇచ్చి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ఆ భూమి గీతం చేతిలో ఉంటే గీతం అయిపోద్దా? ఎలా అనుమతులు ఇచ్చారు? దానికి ఇవాళ కౌన్సిల్లో సమాధానం చెప్పాలి. అంటే ఒక అన్యాయంగా అధికారంలో ఎప్పుడున్నా చంద్రబాబు నాయుడు భూముల దోపిడీకి ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడే సోదరులు చెప్పారు, అమర్ గారు, వరస అనే సంస్థకి ఒక అపార్ట్మెంట్లో కార్యాలయం, కనీసం దాని కరెంటు బిల్లు మన ఇంటి కరెంటు బిల్లు అంత రాదు. దానికి 60 ఎకరాలు, ఎకరం 99 పైసలకి విశాఖపట్నంలో ఇచ్చేశాడు. ఇంకా లులు లాంటి సంస్థలు వేరే రాష్ట్రాల్లో 100 కోట్లు పెట్టి భూములు కొంటే ఇక్కడ ఇచ్చాడు. పైగా మీరే జర్నలిస్ట్ మిత్రులు లోకేష్ గారిని అడిగితే ఆయన ఏమంటాడంటే 99 పైసలకు ఎకరం కాదు మొత్తం ఇచ్చేస్తాను, ఏం చేస్తారని అడుగుతున్నాడు ఆయన. మేము అడుగుతున్నాం, ఇది మీ సొంత సొమ్మా, మీ కుటుంబం ఆస్తా నువ్వు ఇచ్చేయడానికి? మీరు కేవలం ఈ ప్రభుత్వం కస్టోడియన్ మాత్రమే. వీళ్ళు ఏం చేస్తారంటే చేసే దగులుబాజీ పనులు, కబ్జాలన్నీ వీళ్ళే చేస్తారు. ఇవి వేరే పార్టీలకు అంటగట్టి వైఎస్ఆర్ పార్టీనో మరొకరినో బదనాం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఈ సమావేశంలో చర్చించిన ప్రకారం కౌన్సిల్లో ఇవాళ మొట్టమొదట వ్యతిరేకించడం దగ్గర మొదలుకొని ఎవరైతే కబ్జాదారుడిగా ఉన్నారో ఆ సంస్థ చైర్మన్గా ఉన్న విశాఖపట్నం ఎంపీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందుకు పార్లమెంటు దాకా ఆందోళన కార్యక్రమాన్ని, దీన్ని భూముల్ని పరిరక్షించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ టేకప్ చేస్తారని కూడా చెప్తున్నాం. ఇది చిన్న విషయమేం కాదు. ఇలా వదిలేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు తమ కుటుంబీకులకి, తన అనుయాయులకి, తనకు కావలసిన వాళ్ళకి అందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని రాసిచ్చే పరిస్థితి. భరత్ గారు ఇంకొక వాదన తీసుకొచ్చారు, పత్రికలో చూసా. అమరావతిలో ఎస్ఆర్ఎంకి ఇవ్వలేదా, వాళ్ళకి ఇవ్వలేదా, వీళ్ళకి ఇవ్వలేదా అని. వాళ్ళకి ఇచ్చారు, నువ్వు కబ్జా పెట్టావు. నీకేమైనా ఇచ్చిందా ప్రభుత్వం? కబ్జా పెట్టి నా ఆధీనంలో ఉంది కాబట్టి నాకు రెగ్యులరైజ్ చేయండి అంటే ఇదైనా కొత్త చట్టమా? నీకు మాత్రం వర్తించే చట్టమా అది? కాబట్టి మీ ప్రవచనాలు చెప్పడం మానేసి, ఎదటి వాళ్ళ మీద బుర్ర జల్లడం మానేసి మీరు హుందాగా భూముల్ని ప్రభుత్వానికి అప్పగించండి. లేదనుకుంటే మీరు
ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి, న్యాయ పోరాటం కూడా చేయడానికి అవసరమైతే సిద్ధమవుతాం. ఇప్పటికే చాలామంది పెద్దలందరూ కూడా దీని మీద మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది చిన్న విషయం ఏం కాదు. రాష్ట్రం మొత్తం మీద భూములు కొట్టేసే పని మీదే ఉంది ఈ ప్రభుత్వంలో కీలకంగా కొంతమంది పెద్దల వ్యవహార శైలి. కాబట్టి దయచేసి విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆస్తుల పరిరక్షణ కోసం ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవుతుందో ఇది ఒక ఉద్యమ రూపంలోకి వస్తే తప్ప వీళ్ళ ధనదాహం భూదాహం ఆగదనేది వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా నమ్ముతోంది. అందరూ కూడా కలిసి రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చూడమ్మా ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి విషయాన్ని తెలియచేయాలని విశాఖపట్నంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా కుటుంబ సభ్యులు ఆయన అన్నయ్యలు ఏ రకంగా విశాఖపట్నంలోని భూములు దోచుకుంటున్నారో, ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాలని ఉద్దేశంతోనే సమావేశం. ముఖ్యంగా బరి తెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేసినా చెల్లుతుందని చెప్పిన ఉద్దేశంతో సుమారు 54 ఎకరాలని 54 ఎకరాల 79 సెంట్లని రేపు 30వ తారీఖు నాడు జరిగే జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులేట్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకా అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూదోపిడీ, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. చెప్పే వచ్చి శ్రీరంగనీతులు, తినే వచ్చి చేస్తున్న వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని కూడా. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం, ఇదేనా మీ పరిపాలన తాలూ నీతిని అడుగుతున్నాం. ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు పెడతారు? ఎక్కడుంది మీకు హక్కు? ఇది సుమారు 5,000 కోట్ల రూపాయలు. అంతకుముందు ఇంకొక 5,000 కోట్ల రూపాయలని ఈ రోజున మార్కెట్ వ్యూ తెలుసుకుంటే అప్పటికే ప్రభుత్వం మీకు కేటాయింపులు చేసింది. మీకున్న అధికార బలంతో ఆ రోజు వివిధ రకాలుగా చేసుకున్నారు. అయినప్పుడు మళ్ళీ ఈ 54 ఎకరాల 79 సెంట్లని మళ్ళీ మీరు వచ్చి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పేదవాడికి వచ్చి ఒక సెంటు భూమి ఇస్తే, ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే, లేదు ఇంటి పక్కన వచ్చే చిన్న ఆక్రమణ ఉంటే చట్టపరమైన తీసుకుని జీవీఎంసీ నుంచి తీసుకెళ్ళి చేస్తాం కదా. అమ్మమ్మ మీరు ఇది చేయడానికి వీళ్ళని చేస్తాం కదా. మరి ఏ రకంగా ఈ 54 ఎకరాలని ఏ రకంగా చేస్తాం అది? అందుకే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాం. దీని మీద ప్రజా ఉద్యమం చేయాలని, పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని, రేపు కౌన్సిల్లో జరుగుతున్న ముందు ఈ తీర్మానం నుంచే దీన్ని ప్రారంభించాలని ఇవాళ మా సభ్యులందరం కూడా, కౌన్సిల్లో సభ్యుల కార్పొరేటర్లమి, ఎమ్మెల్సీలమి, మెంబర్లు అందరం కూడా కూర్చొని పెద్దలు అందరితో సలహా సంప్రదించి కూర్చొని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. కార్యాచరణ ఇప్పటికే 1 చెప్పారు. ముందుగా ఏదైతే తీర్మానం ఉందో ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదు అనే దాంట్లో ప్రారంభిస్తున్నాం. రేపు ఉదయం 10:30 గంటలకి 11 గంటలకి కమిషనర్ గారిని మా సభ్యులందరూ కూడా, మా కార్పొరేటర్లు అందరూ కలుస్తా. ముందు తీర్మానాన్ని ఏదైతే పెట్టారో ఈ తీర్మానాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి,
ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదని చెప్పి రేపు అడగబోతున్నాం. ఎందుకంటే కాలేజీని రూపొందిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నూనెత్తిన ఉంటుంది, ఏం చేస్తారులే అని ఒక ధీమాతో ఉంటుంది. ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని ఈ కార్యక్రమం రూపొందించాం. ఇక అయిన తర్వాత ఎల్లుండ ఏదైతే 29వ తారీఖు నాడు ఉందో, ఎక్కడైతే ఈ 54 ఎకరాలని ఇంతవరకు కబ్జా చేసుకొని ఈ కబ్జా అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, సాక్షాత్తు ఆ ఎంపీ గారే, దీని తాలూకు చైర్మన్ గారే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. మా అధీనంలో ఉంది అంటే బలం ఉందని, అధికారం ఉందని, అధికార బలంతో ఈ బలంతో భూ కబ్జా చేస్తారా? దీంతో సాక్షాత్ ఇది. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళి మా కార్పొరేట్లో మెంబర్ అందరం వెళ్ళి 11 గంటలకి, ఉదయం 11 గంటలకి ఆ స్థలాన్ని పరిశీలించి 29వ తారీఖు నాడు ఆ కార్యక్రమం చేస్తాం. 30వ తారీఖు నాడు మొత్తం కౌన్సిల్లో మీ అందరూ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కార్పొరేషన్కి వెళ్ళి, కార్పొరేషన్లో ప్రారంభమైనప్పుడు ఏదైతే ఈ అంశాన్ని మేము పెట్టామో దీని మీద వ్యతిరేకిస్తూ మేము తాలూగా అందరం కూడా మరి కౌన్సిల్లో అక్కడ ఉన్న కమిషనర్ గారికి వాళ్ళని దీని మీద వచ్చి దీన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి మా డిమాండ్ చేస్తాం. సైమల్టేనియస్గా ప్రజా ఉద్యమం చేస్తామని మీకు చెప్పాం కాబట్టి, ప్రజలందరూ తెలియాలి కాబట్టి, ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి, తద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ దోపిడీని తెలియచెప్పాలి కాబట్టి పూజ్య బాపూజీ గాంధీ విగ్రహం దగ్గర మొత్తం విశాఖపట్నంలో ఉన్న ప్రజానీకంతో నిరసన దీక్షని కౌన్సిల్ సమావేశం జరిగినంతసేపు, కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన నుంచి జరిగినంతసేపు అక్కడ దీక్ష చేయడానికి మరి సమావేశం నిర్ణయించాం. ఇది మొదటి దశ. దీని తర్వాత 30వ తారీఖు సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తదుపరి కార్యాచరణని మళ్ళీ మా అధ్యక్షుడి దగ్గర జగన్మోహన్ గారి దగ్గర మీ అందరూ విశాఖపట్నంలో ప్రజలందరూ కలిసి, కార్పొరేటర్లు అందరం కలిసి కూర్చొని అందరం చర్చించి అప్పుడు పార్టీ ఇంకా తదుపరి కార్యాచరణని మరి ప్రభుత్వం మీద తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది చాలా అన్యాయం అండి. ఇది ఎక్కడా చూడలేదండి. ఇటువంటి దోపిడీని ఎదురుగా రుషికొండ ఉంది, నానాయాగి చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సౌధం అన్నారు, ఆయన సొంత భవనం అన్నారు, లేని పని చెప్పారు ప్రభుత్వం తాలూకా భవనానికి. తిన్నగా తీసుకొచ్చి దాన్ని నోటలు యాజమాన్యం దాన్ని అప్పచెప్పడానికి ప్రయత్నం కూడా చేశారు. తదుపరి అధికారం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సరే ఎక్కడి నుంచి వచ్చిన కొంతమంది ఎదురుకింద బట్టి మా ప్రజల దీంతో దడిచి ఆగారు, కానీ లేకపోతే దాన్ని కూడా ఇది కబ్జా చేసుకుని ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చి ఈ బరితెగింపు అంటే ఇది పరాకాష్ఠ. ఇది ఈ భూమిని వాళ్ళు వచ్చి కౌన్సిల్లో పెట్టడం అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి ఇది పరాకాష్ఠ. సాక్షాత్తు విద్యామంత్రి మంత్రి నా తోడలు సంస్థకు వచ్చి దీన్ని కేటాయింపు చేయమని మరి ఆయన లేఖ రాస్తే ఏమైనా ఆలోచన ఉందా? అసలు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా? అసలు ప్రజలంటే మీకు భయం ఉందా? ఇది దోపిడీ, ఇదే దోపిడీ. ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వంలో పెద్దల్ని, భారతీయ జనతా పార్టీ పెద్దలను అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు ఈ భూ కబ్జాకి, ఈ జరుగుతున్న ఈ దోపిడీకి మీరు సమర్థిస్తున్నారా? మీరు ఇందులో భాగస్వాములా? ఈ అవినీతిలో భాగస్వాములా? మీరు మీ తాలుగా మీ వివరణ మీరు చెప్పాలి. అవునగే అలాగే జనసేన పార్టీని అడుగుతున్నాను, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంని డిమాండ్ చేస్తున్నాను, ఈ పత్రికా సమావేశం ద్వారా
ఏం పవన్ కళ్యాణ్ గారు ఇంత దోపిడీ జరుగుతుంటే, ఇంత విచ్చలవిడిగా ఈ దోపిడీ చేస్తుంటే 5,000 కోట్ల రూపాయలు వచ్చి మరి అప్పనంగా పప్పు బిళ్ళ తీయడానికి ఈ కుటుంబం ప్రయత్నం చేస్తుంటే మీరు దీన్ని సమర్థిస్తున్నారా? దీన్ని వ్యతిరేకిస్తున్నారా? దీని మీద మీ పార్టీ వివరణ మీరు చెప్పాలి. మీకు చెప్పి తీరాలి. ఇది ప్రజా సమస్య. ఇదేమో రాజకీయమైన సమస్య కాదు. ఇది రాజకీయ పోరాటం కాదు. ఇది ప్రజల సమస్య. ఇది ప్రజల తాలూకు ఆస్తి. దీనికి ఒక బాధ్యత పౌరుడిగా, ఒక బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మీ పార్టీ తాలూకు వివరణ దీన్ని సమర్థిస్తాను లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తారా మీరు? ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఏమంటే ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నాం, ఇక్కడికి వచ్చి లక్షల కోట్లు తీసుకొస్తున్నాం, ఇక్కడికి వచ్చి ఇస్తున్నాం, మీకు ఇష్టం లేదని అడుగుతున్నాను. ఈ గీతం సంస్థ, ఈ సంస్థకి 5,000 కోట్ల రూపాయలు భూమి ఇవ్వడం వల్ల ఎవరికి లబ్ధి? ఏమైనా సీట్ ఏమైనా ఉత్సంగిస్తారా? ఒక ఇంజనీరింగ్ సీట్ ఉత్సంగిస్తారా? లేదు ఒక మెడికల్ సీట్ ఉత్సంగిస్తారా? లేదు ఒక ఎంబీఏ సీట్ ఉత్సంగిస్తారా? ఏమిటి మీరు ఇస్తున్న సేవ? మీరే చెప్పారు సాక్షాత్తు. ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీ సమావేశానికి వెళ్ళి మా సంస్థలో డబ్బు ఉన్న వాళ్ళు చదువుకోవాలి, డబ్బున్న వాళ్ళకి మా దగ్గర సీట్లు ఉంటాయి, ఆంధ్ర యూనివర్సిటీలు అయితే పేదవాడు చదువుకుంటాడు తప్ప మా దగ్గర అయితే ధనవంతులు ఉండాలి అని మీరే చెప్పారు కదా. ధనవంతుడు కదా, ధనవంతుడు కదా. ప్రభుత్వం దగ్గర కొనండి, డబ్బిచ్చుకొని చేయండి. ఏంటి దోపిడీ? ఈ దోపిడీని భారతీయ జనతా పార్టీ, ఈ దోపిడీని కూటమిలో సభ్యులు కూడా జనసేన పార్టీ, మీ తాలూకా పార్టీ దీన్ని సమర్థిస్తుందా? చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. చెప్పాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేమందరం కలిసి. ఇవాళ దీని మీదే రాబోయే కాలంలో భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మీకు మనం చేస్తున్నాను. మా ఉద్యమదారుల కార్యాచరణని దీని మీద ఆధారపడి దీన్ని అనుగుణంగానే ముందుకు వెళ్తామని మనం చేస్తున్నాం. ఎన్నో మాటలు చెప్తారు. రోజు ఉదయం లేస్తూ పేపర్ తిప్పితే, ఉదయం లేచి టీవీ తిప్పితే ఓహో ఎక్కడ కూడా కనివిని మాటల్ని, వేదాలని, వేదాలు వల్లిస్తుంటారు. ఇందాక అమలు చెప్పినట్టు, ఇందాక కన్నబాబు చెప్పినట్టు ప్రవచనాలు. ఆ ప్రవచనాలకి జరుగుతున్న పరిణామాలకి చూస్తే ఎక్కడ కూడా పొంతం లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి దోపిడీ? ఇదేనా రాష్ట్రం? అందుకనే రాష్ట్రపతి వచ్చి మీకు వచ్చి అధికారం ఇచ్చారు. అందుకనే ఈ విశాఖపట్నం వచ్చి పార్లమెంట్ స్థానాన్ని వచ్చి తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు. ఉన్న 7 అసెంబ్లీ స్థానాలని, ఈ ఎమ్మెల్యేలని అందుకని ఎన్నుకున్నారు. ఈ దోపిడీ చేయడానికే మీకు గ్రీన్ చిట్ ఇచ్చిందా విశాఖపట్నం ప్రజలు? పాపానికి వచ్చి మీకు ఓటేసినందుకు, మీ మాయ మాటలు చెప్పి విన్నందుకు. ఇదా దోపిడీ? ఇదే మోసం? న్యాయమేనా? అది ఈ విషయాన్నే మీ ద్వారా మరి రాష్ట్ర ప్రధానికాన్ని, విశాఖ ప్రజల్ని ఇవాళ డిమాండ్ అడుగుతున్నాం, తెలుసుకోమని అడుగుతున్నాం. ఈ పెద్దల తాలూకా కార్యాచరణని ఏ విధంగా ఉందో చూడమని అడుగుతున్నాం. వీరి దోపిడీ ఏ విధంగా ఉందో ఆలోచన చేయమని అడుగుతున్నాం ఇవాళ. అందుకే ఇవాళ ఈ సమావేశం తర్వాత ఏదైతే మాతో కలిసి వ్యక్తులు వచ్చిన వ్యక్తులంటే మేధావులు కానీ, లేదు ఈ కార్పొరేషన్ ఉన్న కార్పొరేటర్లో ఇప్పుడు మా కాకుండా ఇంకే కార్పొరేషన్ వచ్చిన కార్పొరేటర్లు కూడా అందరితో సంప్రదిస్తాం. ఇరుస్పెక్టివ్ పార్టీలతో సంప్రదిస్తాం, ప్రజా సంఘాలతో సంప్రదిస్తాం, పెద్దలతో సంప్రదిస్తాం. ఎవరు మాతో కలిసి వస్తే అందరితో కలిసి ఈ ఉద్యమాన్ని చేస్తాం. ఇవాళ ఇది చాలా అన్యాయం. ఇది విశాఖపట్నంలో ఇవాళ ఈ దోపిడీ ఎప్పుడు కనీవినగా ఎప్పుడు వెళ్ళే. ఏదో చేస్తే ఎవడో 5 కోట్లు, రూపాయి కోటో, అరకోటో, 50 లక్షలు, ఎవడో ఒక 5 గజాలో 10 గజాలో, లేకపోతే ఒక ఎకరమా అరెకరమా అని. కానీ ఎంత దోపిడీ అండి? ఇదా అండి? కాబట్టి మీ తాలూకా మీ మాధ్యమాలు కూడా, మీ తాలూకా కోఆపరేషన్ కూడా కావాలి. పక్కన పెట్టండి. మీకేమైనా సరే రాజకీయ పక్షాలతో మీకు ఏదైనా సానుకూలుతుంటే దయచేసి సానుకూలత పక్కన పెట్టండి. ప్రజల గురించి, మన ప్రభుత్వం గురించి, వ్యవస్థ గురించి ఆలోచన చేయమని మీ తాలూకా మీ టీవీలు కూడా కోరుతున్నాను.
మీ పత్రికలు కూడా కోరుతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, దయచేసి ఇలాంటి వాటిని సమర్థిస్తే రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు రాబోయే కాలంలో వస్తాయి. ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి ఆలోచన మీరు కోరుతున్నాను. ఈ విషయం తెలుసుకొని రేపు వాళ్ళు వెనక్కి వస్తే చాలా సంతోషం. లేనప్పుడు మాత్రం దయచేసి ఏ ఒక్కరు దీన్ని సమర్థించినా ఈ దేశం తాలూకా, ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధికి ఆటంకులు అవుతారు. మీరు ఈ విశాఖపట్నం కబ్జా చేస్తున్న భూ జాబితాలోను అవినీతిలోను మీరు అందరూ ఎవరైతే ఇందులో ఉంటారో వాళ్ళు భాగస్వాములు అవుతారు. దయచేసి ఆ మచ్చని తెచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో మా నోటితో చెప్తున్నాను కాదు, మీరే వాస్తవాలు తెలుసుకోండి. పదని వెళ్దాం కావచ్చు, అందరూ కలిపి నిర్ధారణ కమిటీ కింద వెళ్ళి అడుగుతాం. ఇందాక చెప్పారు పెద్దలు, ఏదైతే 54 ఎకరాలు ఎప్పుడో మా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎప్పుడో కేటాయించింది, కొన్ని సంవత్సరాలు అదిగా సంస్థలు కేటాయించింది. దాంతో మరి అటువంటి కేటాయించిన సంస్థలు ఏ రకంగా ఇస్తారు? మరి చట్టాలు చెప్తున్నాయి. చట్టం ఒకసారి వచ్చిన చట్టాన్ని ఒకరు క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఆ డిఫామ్ పట్టాన్ని క్యాన్సిల్ చేయాలంటే ప్రభుత్వానికి మళ్ళీ అది రావాలి. దాంతోపాటు ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి. ఆ సంస్థకు కానీ ఇంతకుముందు భూములు ఇవ్వకపోతే అప్పుడు అవసరం అనుకుంటే ఆ సంస్థలకు పూర్వపరాలు పరిశీలించాలి. అప్పుడు దాని మీద వచ్చి ఆలోచన చేయాలి. అంతేగాని ఏంటి దోపిడీ? ఇంతకుముందు ఆల్రెడీ ప్రభుత్వం మీకు ఇచ్చింది కదా భూమి, మీకు మీ సంస్థకు సరిపోయిన భూమి ఉంది కదా, మళ్ళీ దేనికోసం ఆలోచన చేయమని కోరుతున్నాను. దయచేసి అందుకే ఈ పత్రికా సమావేశం. నెక్స్ట్ విషయంగా ఈ ప్రాంతం మీద, ఈ రాష్ట్రం మీద మీకున్న మా ఆవాజంతో మీకున్న అభిప్రాయాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కానీ ఈ దోపిడీలో ఈ పత్రికల తాలూకా మీ సోదరులు ఎవరు కూడా ఇందులో దోపిడీకి మీ పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దోపిడీలో భాగస్వాములు అవ్వద్దని కోరుతున్నాను దయచేసి. అలాగే మేము మా తాలూకా పార్టీ పరంగా కూడా మేము తీసుకున్న నిర్ణయం ఇవాళ చెప్పాను, కార్యాచరణ మళ్ళీ చెప్తున్నాను. రేపు 11 గంటలకి మున్సిపల్ కమిషన్ కలిసి ఏదైతే తీర్మానం 30వ తారీఖున ఉన్న తీర్మానాన్ని, ఈ కౌన్సిల్ తీర్మానాన్ని అందులో నుంచి తొలగించమని, అలాగే 29వ తారీఖు నాడు గీతం యూనివర్సిటీ ఏదైతే 54 ఎకరాలు మా స్వాధీనం ఉందని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులే ఆ కమిటీ చైర్మనే, ఆ సంస్థ చైర్మనే వెల్లడించాడో, మా భూమి కబ్జా మేము చేసాము, మా దగ్గర ఉందని చెప్పాడో, దాన్ని పరిశీలించడానికి ఆ తదుపరి 30వ తారీఖు సమావేశంలో వెళ్ళి దీన్ని వ్యతిరేకిస్తూ మనం తీసుకున్న నిర్ణయం ఈ ప్రక్రియని నిరసన దీక్షని మరి గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మేధావులు సంఘాలు అందరూ దీన్ని సమర్థిస్తున్న వారు, రాజకీయ పక్షాలు, వ్యక్తులు అందరూ కూడా వచ్చి అక్కడ నిరసన దీక్ష చేయాలని మరి ఈ నిర్ణయించామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. దీని తర్వాత 30 తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి మళ్ళీ మా తాలూకు కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అదే అడుగుతున్నాం. విద్యా సంస్థలు కేటాయించిన దానికి ఒక పరిమితి ఉంటుంది. ఒకటి కేటాయించడం వేరు, ఇది కబ్జా. ఇది కబ్జా సాక్షాత్తు 50-30 మా ఆధీనంలో ఉందని చెప్తున్నాడు. అసలు ఇలాంటి కబ్జాదారులు వచ్చి రాజ్యాంగ హక్కుల్లో చెప్పుకోవడానికి సిగ్గు. మేము 30 సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి విద్యా సంస్థలు ఉన్నాయి. ఉన్నాయి. ఈ రకమైన దోపిడీ, ఈ రకమైన కబ్జాలు, ఈ రకమైన ఆలోచన మా ఎవరికి లేవే ఈ రకమైనవి. ఇంకో విషయం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతాడు. నేను ఈ కౌన్సిల్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను కౌన్సిల్కి వచ్చాను లేదా? ఇలా లేదా చెప్పండి. మీరు సోదరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా చెప్పండి దయచేసి. ఇల్లేనా అనండి. వచ్చాను ఇల్లేనా ఏది ఈ జీవీఎంసీకి వెళ్ళానా వెళితే ఇవాళ రేపు కౌన్సిల్కి వచ్చి నాకు నోటీస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మీరు మెంబర్ కాదంటారు.
అంటే ఏ రకంగా ప్రభుత్వం తాలూకా దౌర్జన్యం, ఏ రకంగా ప్రభుత్వం వచ్చే చట్టాన్ని చేతిలో తీసుకుంటుంది, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. సాక్షాత్తు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్కే, ఒక స్థానిక సంస్థలు ఎన్నికైన వాళ్ళకే వీళ్ళందరూ నాకు ఓటేస్తే నేను గెలిచాను. వీళ్ళందరూ నేను 4 కౌన్సిల్ 5 కౌన్సిల్కి వచ్చి అటెండ్ అయినా నాకు వచ్చిన వాళ్ళకి రేపు వచ్చి లేదని చెప్తే ఇందాక కలెక్టర్ కమిషనర్ అంటే సార్ పరిశీలించడం వాటి నాన్ సెన్స్. పరిశీలించమేంటి ఏమనుకుంటాను అంటే చట్టాన్ని ఏ రకంగా చేతిలో తీసుకుని, ఏ రకంగా దౌర్జన్యం చేసి, ఏ రకంగా అవినీతి చేసి, ఏ రకంగా దోపిడీ చేద్దాం ఈ రాష్ట్రాన్ని అనుకుని చూస్తున్నారో అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఉన్నాయి కదా, ఒప్పుకున్నా, మీరే చెప్తారు కదా. మరి ఉన్నప్పుడు ఏ రకంగా నేను మరి వెళ్ళడానికి వీల్లేదు చెప్పండి, నాకు అర్థం అవట్లే. ఇదిగో రేపు అయిన తర్వాత రేపు అందరితో ఫోన్లో మాట్లాడతాం, అందరితో మాట్లాడి ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా 30వ తారీఖు నిరసనకి దిగి అందరినీ కూడా పిలుస్తాం. తర్వాత వాళ్ళతో ఎలాబరేట్ డిస్కషన్ని కార్యాచరణ రూపొందిస్తాం. ఇగో టెక్నికల్గా కష్టాలు నష్టాలు అనేక ప్రజలు రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆప్తాలు ఏదో స్వలాభంతోనో ఏదో లబ్ధితోనో ఏదో పైసా పరకో ఇచ్చి 5 కార్పొరేట్లను వచ్చి లోపరుచుకొని మేము ఎయిర్ పెట్టాలని మార్చేంతలోనే వచ్చి 5 కోట్ల మంది ప్రజలు ఉండరు. ఈ ప్రజా ఉద్యమం తీసుకొస్తాం, రాష్ట్రాల్లో ఉన్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కదిలిస్తాం, ఈ అవినీతి అరిగడతాం, వాళ్ళు చేస్తున్న అవినీతి బాగోతాన్ని వీధిలో పెడతాం, బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాం. ఇది చేస్తున్న కార్యక్రమాన్ని దానికోసం మనం చేస్తున్నాం. ఏ విషయాన్ని మీరు ఒక విషయానికి ఒక దానికి ముడబెట్టకండి. బాధ్యత మీకు ఇంతసేపు చెప్పింది అది. మీరు అసెంబ్లీకి వెళ్ళడం నేను వెళ్తాను, రేపు కౌన్సిల్ అడుగుతాను 32 కాదా, కౌన్సిల్కి ఏం కాదా, అది శాంటిటీ లేదా కాదు. అసెంబ్లీ లేపడం వెళ్ళడము వేరు, సమస్య వేరు. అసెంబ్లీకి వెళ్ళడం వేరు, సమస్య వేరు. దానికి దీనికి దయచేసి ముడిపెట్టకండి. మీరు ఎంత సీరియస్ ఇష్యూని తీసుకొచ్చి ఎవరో తెలియలేని అవివేకంగా ఉంటున్న మాట్లాడి దాంట్లో మీరు భాగస్వామ్యం అవ్వద్దు. దయచేసి మీరు మాటలో భాగస్వామ్యం అవ్వద్దు. గీసేమంటే అర్థం ఏంటి? అలా కాదు, గీసేమంటే అర్థం ఏంటి? గీసాము, తర్వాత వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి కోర్టు నుంచి వచ్చి వాళ్ళకున్న డబ్బు బలంతో అధికార మతంతో కోర్టు నుంచి వచ్చి తెచ్చుకున్నారు. అది ఉంది, ఆగింది. బోర్డులు పెట్టాం కదా, చేయకూడదు. అదే కదా అడుగుతుంది, అది న్యాయం కాదు కదా. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు జగన్ గారు వెళ్తారా అని. మీకు అసలు బాధ్యత ఉందా? ఒక ఛానల్గా, ఒక మీడియాగా ఇది కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా? 32 లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు జగన్ గారు ఇస్తే ఈయన ఎవరికి ఇస్తున్నాడు భూములు? కొడుకు తోడల్లుడికి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి దారదత్తం చేస్తున్నాడు. ఏది కరెక్ట్ అని చెప్తారు మీరు చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్గా, ఒక మీడియా సంస్థగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ గొప్ప, సొంత కుటుంబ సభ్యుడికి వేల కోట్ల రూపాయల ఆస్తి కట్టబెడుతున్న చంద్రబాబు నాయుడు గొప్ప? చెప్పండి. అసెంబ్లీకి వెళ్ళి సంగతి తర్వాత చూద్దాం, చెప్పండి. అది తర్వాత 30వ తారీఖు తర్వాత 30లో కౌన్సిల్లో జరుగుతున్న ఈ తీర్మానం తర్వాత అప్పుడు ఏ కార్యాచరణ చేద్దామనేది మా పార్టీలో మా నాయకులు మీ అందరం కూర్చొని అప్పుడు డిసైడ్ చేసి మాతో కలిసి వచ్చిన అన్ని పార్టీలు కానీ, ప్రజాపక్షాలు కానీ, వ్యక్తులు కానీ, పోరాట యోధులు కానీ అందరితో కలిసి మరి కార్యాచరణ రూపం అప్పుడు చెప్తాం. సమస్య కాదు కదా. నాకు ఇవన్నీ మీరు చిన్న విషయాన్ని పెద్ద విషయం ఈ ప్రభుత్వానికి ఇప్పుడు చెప్పేది ఏంటారా మీరు?
నా తాలూకా సభ్యత్వానికి లోనికి వచ్చి రాకుండా ఆపిస్తే ఇంక ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? దయచేసి మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రధానికి ఆలోచన చేయండి. ఇక ఎంత అన్యాయంగా ఎంత ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వం తాలూ పనితీరు. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక కౌన్సిల్లో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇక్కడ నుంచి ఎన్నికైన ఒక మెంబర్ని, ఓ 4 5 సమావేశాలకు వెళ్ళిన ఒక మెంబర్ని ఇవాళ వచ్చి ఇది ఉందని దాన్ని వచ్చి మీరు రావడానికి వచ్చి లేదు అని అంటే ఇంకేమంటాం? కాబట్టి దయచేసి దీని సీరియస్నెస్ని ఇంకా మిగతా పక్కదారు పెట్టించి ఇంకా మిగతా ప్రశ్నల కంటే ఇది సీరియస్నెస్, ఈ తాలూకు దోపిడీని, ఈ అరాచకాన్ని, ఈ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ భూదోపిడీని, ఈ అవినీతిని, ఈ కార్యక్రమాన్ని దయచేసి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం మాకందరి మన బాధ్యత కదా, విజ్ఞత కదా. ప్రతి పౌరుడికి, ప్రతి ఛానల్కి, ప్రతి ఛానల్ అధినేతకి ఉన్నదనేది మనం చేస్తూ సెలవు.